హాయ్ అండి. ఈరోజు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్'లో నటరాజ్ మాస్టర్ చాలా ఫైర్ అయిపోయారు. అంత ఫైర్ అవ్వడం అవసరమా? అంటే అంతగా అవ్వాల్సిన అవసరం లేదు. శ్రీముఖి గారు కరెక్ట్‌గా చెప్పారా అంటే, నాకు శ్రీముఖి గారు గూడా కరెక్ట్‌గా చెప్పలేదు. ఆవిడ ఏమన్నారంటే, హెడ్‌కి తగలకూడదు, భుజాలకి తగలకూడదని చెప్పారు. ఆ విధంగానే మా బాడీకైతే తగలొచ్చు అన్నారు. అందుకని నటరాజ్ మాస్టర్‌ది మాత్రం హెడ్‌కి తర్వాత బాడీకి తగిలినట్టు లేదు. కానీ ఒకటేం చేశారంటే ఆయన నీళ్లు పోస్తున్నప్పుడు ఆయన అటు ఇటు కదపడం వల్ల ఆయన బకెట్‌లో ఉన్న నీళ్ళైతే పడిపోయారు. అదొకటి మాత్రం ఫౌల్ అని నాకనిపిస్తుంది. అంతేగాని హెడ్‌కి మాత్రం తగలలేదు. మరి శ్రీముఖి గారు ఒకప్పుడు అనిపిస్తారు, కొంతమంది సిద్ధు, సోనియా వీళ్ళిద్దరికి మాత్రం చాలా ఫేవరెట్ చూపిస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా గేమ్‌లోని బెల్ కొట్టే సమయానికే సోనియా అక్కడ బ్లాక్స్ అవి పెట్టారు కదా! అవి పడిపోయాయి. పడిపోయిన తర్వాత కూడా దానిని కౌంట్ చేసేసి వాళ్ళది కరెక్ట్ అని చెప్పారు. ఇది తప్పు కదా! ఎందుకంటే బెల్ కొట్టే సమయానికి కూడా బ్లాక్స్ అనేవి నిలబడి ఉండాలి. కానీ నిలబడి లేవు. లేకపోయినా సరే సిద్ధు, సోనియాని వాళ్ళని ఔట్ ఆఫ్ ది రేస్ చేయలేదు. ఈరోజు నటరాజ్ మాస్టర్ తలకి తగలలేదు ఆయనది, షోల్డర్స్‌కి కూడా తగలలేదు. కానీ ఆయన కొంచెం అటు ఇటు తిప్పడం వల్ల వాటర్ అనేది పోయింది అంతే. కానీ దానికి కూడా హెడ్‌కి తగిలింది అని చెప్పేసి ఆయనని డిస్‌క్వాలిఫై చేశారు. అది నాకెందుకో అది నేను చూసినంత మాత్రం అది తప్పుగానే అనిపిస్తుంది. శ్రీముఖి గారు మాత్రం సరిగ్గా గేమ్‌ని కండక్ట్ చేయటం లేదావిడ. ఆవిడకి ఇష్టం వచ్చినట్లు రూల్స్ మారుస్తున్నారు. దాని ప్రకారము ఆవిడ కొంచెం ఫేవరెటిజం కూడా చూపిస్తున్నారన్న ఫీలింగ్ అయితే నాకున్నది. మీలో ఎంతమందికి అలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. కానీ నటరాజు మాస్టర్ అంతా హైపర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా కూర్చొని నీట్‌గా మాట్లాడొచ్చు కదా ఆయన. అలా కాకుండా సూట్ కేసులు తన్నేసి అవి చేసి, ఇవి చేసి రండిరా నా విశ్వస్వరూపం చూపిస్తానంటే, ఇప్పుడు నువ్వు చూపిస్తుంది ఏంటి తక్కువ రూపమా? విశ్వరూపమే కదా నువ్వు చూపిస్తున్నావు. ఇంకా నేనేనప్పుడు చాలాగా ఇదిగా మాట్లాడారు. నీతూ మేడం గూడా అని కొంచెం ఎక్సెస్‌లోనే మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తున్నది. మరి మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే. బై బై. సీ యూ. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్.